హాయ్, అందరికీ నమస్కారం అండి. శివాజీ గారి దాంట్లో తప్పేం లేదండి. పద్ధతిగా ఉండాలి, చీరట్టుకుంటే బాగుంటుంది అన్నారు కానీ వేరే విధంగా వాళ్ళు మాట్లాడలేదు. అయినా సామాన్లు అంటే మీకు ఎందుకు కోపం వస్తుందండి? అసలు అందరూ కడుగుతా వాడెవడు ఆంటీ సామాన్లు ఉన్నాయా సామాన్లు అనుకుంటూ వాడు పాట ఒకటి పాడిండు. అప్పుడు అందరు సామాన్లు సామాన్లు అనుకుంటూ పాటలు పాడిండు. అప్పుడు అందరు రీల్స్ చేసిండు. అది తప్పులేదు కానీ ఆయన అన్న మాట ఏంటి, అసలుకి పద్ధతిగా ఉండండి అని చెప్పిండు. తప్పేం లేదు కదా. ఇవాళ రేపు మీరు వేసుకునే బట్టలు మీ వేషాలు చూసి ఎలా జరుగుతున్నాయి అన్నీ ఏమన్నా పద్ధతిగా ఉందా? బయట చూడకపోతే ఆడవాళ్ళది చిన్న చిన్న పిల్లల్ని రేపు చేస్తున్నారు అవతల. అని తప్పుగా మాట్లాడలేదు. మీకు ఎందుకు అంత కోపాలు వస్తున్నాయో నాకు అర్థం కాదు. అమ్మ అనసూయమ్మ, నీ స్విమ్మింగ్ బట్టలు నీవన్నీ చూస్తుంటేనే మాకు అసహ్యం పుడుతుంది. చూసుకో అమ్మ ఒకసారి నీ బట్టలు ఎట్లా ఉన్నాయో, ఎంత పద్ధతిగా ఉన్నావు నువ్వు. ఆయన నీకెందుకమ్మ కోపం? నిన్ను అనలేదుగా ఆయన, అందరిని అన్నాడు ఆయన.